Hey guys, 41st match between Chennai Super Kings and Sunrise Hyderabad. Again, it's a revenge game and rivalry week. Last match లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజ్ చేతిలో ఓడిపోయింది ఇన్ హైదరాబాద్. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ లో వాళ్ళు చెన్నై వస్తున్నారు. సన్ రైజ్ వాళ్ళు ఎలాగన్నా సరే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ని గట్టిగా ఓడించాలి అని దృక్పథంతో చెన్నై హైదరాబాద్ వస్తుంది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఎలాగన్నా సరే హోమ్ గ్రౌండ్ లో వాళ్ళని ఓడించాలి, రివెంజ్ తీర్చుకోవాలని భావిస్తుంది. అండ్ ఇప్పుడు వాళ్ళ టీమ్ కాంబినేషన్ చూసే ముందు పిచ్ కండిషన్ చూస్తే కనుక చెన్నై చిదంబరం స్టేడియం ఇట్స్ ఎ డీసెంట్ స్పిన్ పిచ్. స్పిన్ అనేది మీకు నచ్చినట్టు స్పిన్నర్స్ కి బాగా సహకరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా బల్క్ ఆఫ్ స్పిన్నర్స్ ని తీసుకుని ఇరువురు సైడ్లు దిగొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఏ టీం అయినా సరే ఖచ్చితంగా ముందు బౌలింగ్ తీసుకుంటుంది బికాస్ ఆఫ్ డ్యూ కండిషన్స్. డ్యూ అనేది చెన్నైలో ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రాబ్లం అవుద్ది కాబట్టి బౌలర్స్ కి ఖచ్చితంగా టాస్ నెగ్గి ఏ టీం అయినా సరే బౌలింగ్ తీసుకుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు టీమ్ కాంబినేషన్ చూస్తే కనుక చెన్నై సూపర్ కింగ్స్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ వన్ డే గ్యాప్ లోనే ఇటు చెన్నై సూపర్ కింగ్స్ ఇటు సన్ రైజ్ హైదరాబాద్ మళ్ళీ తలపడుతున్నాయి ఎగ్నెస్ట్ దేర్ లాస్ట్ ఎన్కౌంటర్స్ ఇన్ దర్ రెస్పెక్టివ్ ప్లేసెస్. అండ్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ 11 చూస్తే కనుక దే విల్ గో విత్ ఎక్స్ట్రా స్పిన్నర్, ఇంకొక స్పిన్నర్ ని యాడ్ చేసుకుని బరిలోకి దిగే అంశంగానే పరిగణలోకి తీసుకోవచ్చు. బికాజ్ ఈ పిచ్ కొంచెం సహకరిస్తుంది కాబట్టి స్పిన్ కి. అండ్ మోర్ ఓవర్ ఇద్దరు హర్భజన్ సింగ్ రావచ్చు స్క్వాడ్ లోకి ఇన్ ప్లేస్ ఆఫ్ శార్దల్ ఠాకూర్. బికాస్ కొంచెం డేవిడ్ వార్నర్ లెఫ్ట్ హ్యాండెడ్ కాబట్టి తన్ను ఎలాగన్నా సరే కట్టడి చేయాలి అనే అంశంగా చెన్నై సూపర్ కింగ్స్ భావించి హర్భజన్ సింగ్ ని స్క్వాడ్ లోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎస్, విత్ హ్యావింగ్ 3 స్పిన్నర్స్ దే ఆర్ హ్యావింగ్ హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా అండ్ దే విల్ హ్యావ్ ఇమ్రాన్ తాహిర్. ఎస్, ఈ 3 మెంబర్స్ సరిపోతారు ఇన్ దట్ పిచ్ విత్ 2 పేసర్స్ ఎలాగ డ్వామ్ బ్రావో అండ్ దీపక్ చాహర్. ఈ 5 మెంబర్స్ తో వాళ్ళు ఖచ్చితంగా బౌలింగ్ స్ట్రాటజీని మెయింటైన్ చేసుకుని కట్టడి చేయొచ్చు. అండ్ ఎలాగో బ్యాటింగ్ అనేది వాళ్ళకి సమస్యగానే ఉంది చెన్నై సూపర్ కింగ్స్ గత 2-3 మ్యాచెస్ గా. బికాస్ వాళ్ళ టాప్ ఆర్డర్ ఈజ్ ఫెయిలింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళ స్థాయి మేరకు పెర్ఫార్మెన్స్ చేయట్లేదు. కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ ఎలా దాన్ని అధిగమిస్తుందో, ఇంకా ప్లే ఆఫ్ అవకాశాలు వెళ్ళినా సరే ప్లే ఆఫ్లు ఇంకా దగ్గరకు పడుతున్నాయి కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎలాగన్నా సరే ఫామ్ లోకి రావాలి ఈ బ్యాట్స్మెన్స్ అని అనుకుంటుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ 11 చూస్తే కనుక దే విల్ హ్యావ్ ద సేమ్ 11 విత్ ద టాప్ ఆర్డర్ షేన్ వాట్సన్ అండ్ ఫాఫ్ డు ప్లెసిస్. yes, these two combo is extraordinary combo, but their performance is not extraordinary. వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా లేకపోవడమే వాళ్ళకు కొంచెం మైనస్ పాయింట్. అండ్ మోర్ ఓవర్ షేన్ వాట్సన్ ఇది ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ అనుకున్నాం. అండ్ అనుకున్నట్లుగానే లాస్ట్ సీజన్ లో పెర్ఫార్మ్ చేశాడు. కానీ ఈ సీజన్ లో తన శక్తి మేరకు పెర్ఫార్మెన్స్ అనేది ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. కానీ ధోని పేషెన్స్ ఎక్కువ కాబట్టి అండ్ ఎక్స్పీరియన్స్ క్రైటీరియా చూస్తాడు కాబట్టి ఇంకా వెయిట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు సపోజ్ షేన్ వాట్సన్ ని పక్కన పెట్టేద్దాం అనే ఆలోచన వస్తే గనక మళ్ళీ శామ్ బిల్లింగ్స్ నే మరొక అవకాశం ఇవ్వచ్చు. బికాస్ షేన్ వాట్సన్ కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ బిల్లింగ్స్ కొంచెం ట్రై చేసుకుంటే కొంచెం రెస్ట్ కన్సర్న్ గా కూడా ఉండి షేన్ వాట్సన్ నెక్స్ట్ మ్యాచ్ లో పెర్ఫార్మ్ చేయొచ్చు. ఇన్ అదర్ కేస్ దే విల్ గో విత్ ద సేమ్ టీమ్. అండ్ 11 దే విల్ హ్యావ్ 1 డౌన్ సురేష్ రైనా, అంబత్ రాయుడు అండ్ కేదార్ జాదవ్. ఎస్, వీళ్ళిద్దరు అంబత్ రాయుడు అప్పుడప్పుడు కొంచెం పార్ట్నర్షిప్స్ మెయింటైన్ చేసినా సరే కేదార్ జాదవ్ మాత్రం అస్సలు తన మేరకు పెర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. కేదార్ జాదవ్ నుంచి వరల్డ్ కప్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేయర్ కాబట్టి కేదార్ జాదవ్ ఎలాగన్నా సరే తన పెర్ఫార్మెన్స్ అనేది మనకి ఇండియన్స్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ కేదార్ జాదవ్ స్టెప్ ఆన్ అవ్వాలనే భావిస్తాం. అండ్ తను కొంచెం కూల్ అండ్ కామ్ గా ఉంటే ఇంకా ఫ్యూచర్ లో పెర్ఫార్మ్ చేయొచ్చు. And next we are having Mahendra Singh Dhoni. Yes, he is in extraordinary form. He sure will perform. And moreover నెక్స్ట్ డ్వామ్ బ్రావో అండ్ జడేజా. అండ్ ఇక్కడ మనకి ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే సురేష్ రైనా లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. అండ్ 2-3 మ్యాచెస్ లో కొంచెం నిలకడ పెర్ఫార్మెన్స్ వస్తుంది. సో సురేష్ రైనా ఒక డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఈ మ్యాచ్ లో దిగుతాం. కానీ ఈ మ్యాచ్ లో ఎవరు పెర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళ కొంచెం
కొంచెం బ్యాటింగ్ లో స్ట్రాంగ్ అనిపించుకోవచ్చు, ఎందుకంటే ఇది కొంచెం స్పిన్ వికెట్ కాబట్టి అండ్ ఇరువురు సైడ్ లో స్పిన్నర్స్ కూడా బలంగా ఉన్నారు కాబట్టి ఎలా ఎలా బ్యాటింగ్ చేస్తారనేది మనం చూడాలి. అండ్ మోర్ ఓవర్ ఈ టీమ్ కాంబో షూర్ సెట్ అవుద్ది చెన్నై సూపర్ కింగ్స్ కి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ చూస్తే కనుక సన్ రైజ్ హైదరాబాద్ లాస్ట్ మ్యాచ్ కి ఈ మ్యాచ్ కి దే వోంట్ మేక్ ఎనీ చేంజెస్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ ద విన్నింగ్ సైడ్ అండ్ విన్నింగ్ సైడ్ ఉంది కాబట్టి సన్ రైజ్ హైదరాబాద్ చేంజెస్ చేయదని అనుకుంటున్నాం. కానీ చేంజెస్ చేసే అంశం వస్తే కనుక ఇంకొక స్పిన్నర్ ని యాడ్ చేసుకోవచ్చు బికాస్ దే ఆర్ హ్యావింగ్ 2 స్పిన్నర్స్ షహబాజ్ నదీం అండ్ రషీద్ ఖాన్. అభిషేక్ శర్మ అండ్ మొహమ్మద్ నబీ వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరికి అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఉంది ఈ మ్యాచ్ లో బికాస్ స్పిన్ ట్రాక్ కాబట్టి. అండ్ మోర్ ఓవర్ మొహమ్మద్ నబీ ఫారినర్ కాబట్టి మేబీ అభిషేక్ శర్మ మే గెట్ ఎ ఛాన్స్ ఇన్ టు ద టీమ్ 11 అండ్ మొహమ్మద్ నబీ నెక్స్ట్ మ్యాచెస్ నుంచి పెర్ఫామ్ చేయొచ్చు. కానీ ఈ పిచ్ సెట్ అవుద్ది, సో ఎవరిని పక్కన పెట్టి మొహమ్మద్ నబీ తీసుకుంటారో చూడాలి. అండ్ మోర్ ఓవర్ విత్ ఓపెనర్స్ డేవిడ్ వార్నర్ అండ్ జానీ బేస్టో కి ఇదే లాస్ట్ మ్యాచ్ అండ్ హీఈస్ లివింగ్ టు ఇంగ్లాండ్ ఫర్ ద పాకిస్తానీ సిరీస్. సో జానీ బేస్టో ఎలాగైనా సరే ఈ మ్యాచ్ లో పెర్ఫామ్ చేసి టీమ్ కి మంచి అవకాశాలు ప్లే ఆఫ్ అవకాశాలు నిలబెట్టి తన ఇంగ్లాండ్ వెళ్తాడని భావిస్తున్నాను. డేవిడ్ వార్నర్ తన ఇంకొన్ని మ్యాచెస్ ఉంటాడు అండ్ వాళ్ళకి ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి ప్రిపరేషన్ కి వరల్డ్ కప్ కి. సో దిస్ ఈస్ ద మెయిన్ కన్సర్న్ ఫర్ ద సన్ రైజ్ హైదరాబాద్ టు విన్ ఎవ్రీ మ్యాచ్ ఫ్రమ్ హియర్ విత్ హ్యావింగ్ ద బెస్ట్ ఓపెనింగ్ కాంబో. అండ్ సో ఎలాగో మిడిల్ ఆర్డర్ కన్సర్న్ అనేది వాళ్ళకి ఉంటుంది, కానీ ఓపెనర్స్ ఎప్పుడు స్టెప్ ఆన్ అవుతున్నారు కాబట్టి ఈ మ్యాచ్ తర్వాత వాళ్ళకి ప్రెజర్ ఓపెన్ అవుతారు. సన్ రైజ్ హైదరాబాద్ ఓపెనర్స్ తర్వాత మిడిల్ ఆర్డర్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి ఎలాగ వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు అండ్ ఎలాగ వాళ్ళ కాంబినేషన్ సెట్ చేసుకుంటారో చూద్దాం. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ప్లేయింగ్ 11 లో చూస్తే కనుక దే మే బ్రింగ్ ఇన్ అభిషేక్ శర్మ అండ్ మహమ్మద్ నబీ కావాలంటే షోర్ కేన్ పక్కన కూర్చోవాలి, కానీ కేన్ మాత్రం పక్కన తను ఇంపార్టెంట్ కాబట్టి బ్యాటింగ్ కన్సర్న్ కి. సో అభిషేక్ శర్మ ఉంటాడు, దే విల్ గెట్ ఇన్ అభిషేక్ శర్మ ప్లేస్ లో ఎవరినో ఒకరు పక్కన పెట్టి ఇంకో సేమన్న పక్కన పెట్టచ్చు, లేకపోతే ఏదర్ యూసుఫ్ పఠాన్ ఆర్ దీపక్ హూడా వీళ్ళిద్దరిలో కూడా ఎవరినో ఒకరు పక్కన పెట్టి అభిషేక్ శర్మ తీసుకోవచ్చు. లేకపోతే అలాగే టీం కంటిన్యూ చేసి దీపక్ హూడాతో కూడా యూసుఫ్ పఠాన్ తో కూడా బౌలింగ్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ ఎస్ దే వోంట్ మేక్ ఎనీ చేంజెస్ ఫ్రమ్ ద లాస్ట్ టీమ్ దే ఆర్ హ్యావింగ్ అగైన్స్ట్ కోల్కతా. ఇఫ్ దే వాంట్ ద ఈ కాంబినేషన్ ఉంటే గనక వాళ్ళకి అభిషేక్ శర్మ వద్దు అనుకుంటే దే వోంట్ మేక్ ఎనీ చేంజెస్. అండ్ నౌ ఇఫ్ వీళ్ళిద్దరూ చూస్తే కనుక ఇన్నర్ రైవల్రీ మెయిన్లీ MS ధోని వెసెస్ ది సన్ రైజ్ స్పిన్నర్స్ గానే ఉంటుంది, ఎందుకంటే హీ ప్లే స్పిన్ రియల్లీ వెల్. అండ్ ఈ స్పిన్నర్స్ ని ఎలా తలపడతాడని చూడాలి. అండ్ ఎస్ ఓపెనర్స్ వెసెస్ చెన్నై బౌలర్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఎక్స్ట్రాడినరీ రికార్డ్ అగైన్స్ట్ ద చెన్నై బౌలర్స్ కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఫ్రాన్స్ ఫర్ ఫ్యాంటసీ లీగ్ ఫ్రాన్స్ ఎక్కువ స్పిన్నర్స్ ని అండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ని పెట్టుకుని దిగితే కనుక ఖచ్చితంగా మీరు ఉన్న లీగ్ లో పెర్ఫార్మెన్స్ చేయొచ్చు. అండ్ సో ఈ మ్యాచ్ 50-50 ఛాన్సెస్ గా ఉన్నా సరే చెన్నైకి కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అండ్ సో చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్టర్ 2 లాసెస్ ఎలాగైనా సరే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో విన్ అవుదామని చూస్తుంది కాబట్టి ఈ మ్యాచ్ లో చెన్నై నెగ్గుద్దనే భావిస్తున్నాం. అండ్ సో ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ చెన్నై అండ్ SRH మీద ఈ మ్యాచ్ మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. And for more updates on cricket and IPL with World Cup 2019, do subscribe. Thank you.